జై శ్రీరామ్ అండి. చాలా చోట్ల, చాలా గ్రామాల్లో, చాలా పల్లెటూర్లలో గానీ, ఎక్కడైనా గానీ శ్మశానాలు లేక జనాలందరూ వర్షాలు పడ్డప్పుడు కాలువలు దాటి అలా ఇబ్బందులు పడ్డవాళ్ళున్నారు. ఆ శవాన్ని తీసుకెళ్ళలేక. అలాగే ఊర్లో వాళ్ళకంటూ శ్మశానం ఏర్పాటు చేయకపోతే ఎక్కడ జనాల్ని పాతిపెట్టాలో తెలియక ఊర్లో వాళ్ళు తగాదాలు, గొడవలకు పెట్టుకుంటే ఆ శవాన్ని ఏం చేయాలో తెలియక అయోమయంలో పడ్డ ప్రజలు చాలామందున్నారు. గవర్నమెంట్ ఇలాంటి ఊర్లు ఎంక్వైరీ చేసి తక్షణం వాళ్ళకి శ్మశానాలు కల్పించాల్సిందిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఊర్ల మధ్యలో, ఇళ్ళ మధ్యలో, గ్రామాల మధ్యలో, లేకపోతే ఊర్లో పొలిమేరల దగ్గర, తోటల దగ్గర ఇలాంటి చోట్లు శ్మశానాలు వాళ్ళకి వాళ్ళే క్రియేట్ చేసేసుకుని వాళ్ళే గ్రూపులుగా ఏర్పడిపోయి ఒక శ్మశానం తీసేసుకుంటున్నారు. గుమ్మాల ముందు, తోటల ముందు, ఇంటి ముందు అలా. పోనీ అదేమైనా ఊరి చివర అంటే కాదు. ఊరి చివర చాలా గవర్నమెంట్ ల్యాండ్లు ఉన్నా కూడా ఆ గ్రామం ప్రజలు అలా చేస్తున్నారు. అలాగే విజయనగరం జిల్లాలో చిరంజీవి రాజు గారు కూడా చనిపోతే 2 శ్మశానాలు ఆ ఊరికి ఉన్నా కూడా శవాలను కాల్చడానికి ఆ గ్రామ ప్రజలే అడ్డం పడిన సందర్భాలు ఉన్నాయి. అందుకని శ్మశానం విషయంలో ప్రతి గవర్నమెంట్ కల్పించుకుని తగు జాగ్రత్తలు తీసుకుంటుంది అనుకుంటున్నాను.